కేంద్ర బడ్జెట్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. 50 లక్షల కోట్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 5% మించి పేదల కేటాయింపు లేవు. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది. పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ ప్రకటించలేదు. జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి నిధులు కేటాయించలేదు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఏమాత్రం ప్రకటించలేదు. రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక నిధులు కేటాయించకపోగా ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది. పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రామిక వర్గం అంతా కనీస వేతనాలు, ఉద్యోగాలు కల్పించమని దేశవ్యాప్తంగా పోరాడుతుంటే కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి భారీ ఎత్తున రాయితీలు ఇచ్చారు. అదేవిధంగా పేదలు అన్నం కావాలని అడుగుతుంటే విమానాశ్రయాలు ఇచ్చారు. పేదలు ఉద్యోగాలు కావాలంటుంటే ప్రైవేటీకరణ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ సంపదనంతా కార్పొరేట్లకి కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేసింది.